హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి బండారాన్ని బయట పెట్టిన అమూల్య. ఇక ఏం జరుగుతుందో చూడాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విశ్వ ధీరజ్ల గొడవను చూసి, మా అన్నయ్య, నువ్వు వాడిని ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు, అసలు నేను వాడిని పెళ్లి చేసుకోలేదు అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. రామరాజు కుటుంబం షాక్ అయి ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పింది అని వేదావతి అంటుంది. నిజం అమ్మా, నేను చెప్పింది నిజం అని అంటుంది అమూల్య. వద్దు తల్లి, అలా అనకూడదు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుకున్న భర్తతోటే భరించాలి. ఇలా వాడు తాళి కట్టలేదు అని చెప్పకూడదు. అప్పుడు విశ్వగాడు తన నోటితో తానే తాళి కట్టలేదు అని చెప్పినా మీరు నమ్మరా అని అంటాడు. వెంటనే శ్రీవల్లి, వావ్, సూపర్ టైమింగ్ రా విశ్వ, అమూల్య నోటితోనే నువ్వు తాళి కట్టలేవు అని చెప్పించావు. అదేవిధంగా తన మెడలో తానే తాళి కట్టుకుంది అని చెప్పిన దానికి కారణం కూడా ప్రేమే అని చెప్పించు. ఇక మన సంతోషానికి అవధులే ఉండవు అని శ్రీవల్లి తెగ సంబురపడుతుంది. ఇంతలో రామరాజు తన కూతుర్ని తన ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ అందరూ కుటుంబ సభ్యులు కలిసి ఇలా జరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తారు. ఇలా జరగడానికి కారణం ఏంటి అమ్మా అమూల్య, నీవు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు రామరాజు. అప్పుడు చందు, సాగర్, ధీరజులు కూడా, చెప్పు తల్లి, నీవు ఇలా చేయడానికి కారణం ఎవరైనా ఉన్నారా, నీవేనా? అంత అర్ధరాత్రి పూట ఆ ధీరజ్ గారిని కలవడానికి ఎందుకు వెళ్ళావు? ఎవరైనా నిన్ను వెళ్ళమని చెప్పారా? నీకు సపోర్టుగా చేసి నిన్ను ఎవరైనా పంపించారా? చెప్పమ్మా చెప్పు, నీకేం భయం లేదు అని అంటారు. అమ్మో వామ్మో, అటు ఇటు తిరిగి కత్తి నా మీదికే వస్తుంది. ఈ అమూల్య గనక నా పేరు చెబితే ఇక ఏమైనా ఉందా? ఏంట్రా బాబు, నాయనా ఇదేంట్రా నాయనా, ఇప్పుడే సంబరపడ్డానో లేదో ఇంతలో ఈ ట్విస్ట్ అనుకుంటుంది శ్రీవల్లి. వెంటనే ధీరజ్, నువ్వు ఇలా చేయడానికి మీ ప్రేమ వదిన ఏమైనా సహాయం చేసిందా? నిన్ను ఇలా చేయమని ఆమె అని చెప్పిందా అని అంటాడు ధీరజ్. లేదు అన్నయ్య, ప్రేమ వదిన ఏమీ అలా చేయలేదు అని అంటుంది అమూల్య. అయితే చెప్పు, నువ్వు ఇలా చేయడానికి కారణం ఎవరు? నీ ఒక్కదానివే అంత ధైర్యం చేసి అంత అర్ధరాత్రి బయటికి విశ్వగానితో కలవడానికి వెళ్ళావా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇంట్లో ఏదో మలుపు ఉంది, నీకు ఎవరో సహాయం చేశారు, నువ్వు ఒక్కదానివే అంత ధైర్యం చేయలేవు అని అంటాడు ధీరజ్. ఇంతలో నేను విశ్వగాన్ని కలవడానికి కారణం శ్రీవల్లి వదినే, తనే నన్ను విశ్వగాన్ని కలిసేలా చేసింది అని తన వేలుని శ్రీవల్లి వైపు చూపిస్తుంది. ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అవుతుంది. వామ్మో, బాంబు బద్దలైపోయింది అని అనుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి వదినేనే నన్ను ఆ విశ్వగాడితో ఫోన్ చేసి మాట్లాడిపించింది. అమూల్య, ఒక్కసారి అంట ఆ విశ్వగానితో మాట్లాడు, వాడు ఒక్కటే బాధపడుతున్నాడు, ఒక్కసారిగా చివరిసారిగా మాట్లాడుతానని అన్నాడు అమూల్య. ఒక్కసారి మాట్లాడి చూడు ప్లీజ్, ఒకసారి కలవడానికి మాట్లాడి వదిన నన్ను బ్రతిమిలాడింది. సరేలే, ఒకసారి విశ్వగాన్ని కలిసి వానికి అర్థమయ్యేలా చెప్పి వస్తాను అని అనుకుంది అమూల్య. కానీ ఈ శ్రీవల్లి వదినే విశ్వగాడు ఇద్దరు కలిసి చేతులు కలిపి నన్ను కిడ్నాప్ చేయించారు. దాంతో నేను రాత్రంతా అక్కడ ఉండవలసి వచ్చింది అని అంటుంది అమూల్య. అప్పుడు వెంటనే చందు, ఏంటమ్మా వల్లి వదిన ఏంటి నిన్ను అలా చేయడం ఏంటి అని అంటుంది. అవును అన్నయ్య, ఈ విషయం నిజం. ప్రేమ వదిన, నర్మద వదినకు కూడా నేను ఈ విషయం గురించి చెప్పాను. కానీ అప్పుడు నాన్నగారు హాస్పిటల్లో ఉండడంతో ఏం చెప్పలేకపోయారు. అప్పుడు నర్మదా వదిన వెంటనే వల్లి వదిన చెంప పగలగొట్టింది. వెంటనే మామయ్య గారికి ఈ విషయం చెప్దామంటే వద్దురా అమూల్య అన్నది. మీకు ఆరోగ్యం బాగోలేదు అని మేము చెప్పలేదు మామయ్య గారు, మమ్మల్ని క్షమించండి అని అంటుంది నర్మద. వెంటనే రామరాజు, ఛీ, నీ ముఖం చూడాలంటే నాకు ఎలానో అనిపిస్తుంది. నిన్ను నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ప్రేమ, నర్మదల కంటే కూడా నిన్నే ఎక్కువ నమ్మాను అని అంటుంటాడు రామరాజు. ఇక చందు అయితే ఏమాత్రం ఆగకుండా కోపంతో రగిలిపోతాడు. నీవు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా చెల్లికి ఇంత అన్యాయం చేశావా? నీకు ఏం పాపం చేసిందే నా చెల్లి అని వల్లి చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు చందు. అయితే అమూల్య చేసిన పనికి తనపై కోపాన్ని పెంచుకొని అక్కడి నుంచి తన తల్లి అయిన భాగ్యం దగ్గరికి వెళుతుంది.
అక్కడికి వెళ్ళి భాగ్యానికి శ్రీవల్లి జరిగిన గొడవ గురించి అంతా చెబుతుంది. దాంతో భాగ్యం కోపంతో రగిలిపోతుంది. నీవేమీ బాధపడకు తల్లి, నేను ఏదో ఒక ప్లాన్ వేసి నిన్ను మళ్ళీ ఆ ఇంట్లో మహారాణిగా చేస్తాను, ఆ చందు భార్యగా నిలబెడతాను అని అంటుంది. ఇక భాగ్యం శ్రీవల్లి కలిసి ఏం చేయనున్నారో చూద్దాం. ప్రేమతో మాట్లాడకపోవడంతో ప్రేమ చాలా బాధపడుతుంది. రే ధీరజ్, నేను ఆ విషయం చెప్పకపోవడానికి ఒక కారణం ఉందిరా. మామయ్య గారికి హెల్త్ బాగాలేకపోవడంతో నేను అలా చేశాను. ప్లీజ్ రా ధీరజ్, నువ్వు నాతో మాట్లాడు. నువ్వు నాతో మాట్లాడకుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. మాట్లాడురా ధీరజ్.